వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు బొరుగులతో మిక్చర్ తయారు చేసుకుందాం. ఇవి రాగి బొరుగులు అండి. వీటిని రాగులతో తయారు చేస్తారు. ఈ బొరుగులు బాస్మతి రైస్తో తయారు చేస్తారు. ఈ బొరుగులన్నీ కరకరలాడుతూ ఉంటాయండి. వీటిని డైరెక్ట్గా వేపుకోకుండానే తినొచ్చు. వీటిని పాలలో వేసుకొని తింటే పిల్లలకి ఎంతో బలం. మిక్చర్ లాగా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు రాగి బొరుగులతో మిక్చర్ తయారు చేసుకుందాం. ముందు ఈ బొరుగులు లో ఫ్లేమ్లో నూనె లేకుండా 2 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేపితే మిక్చర్ కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకుందాం. నూనె వేడయ్యాక పల్లీలు వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు వేసి కలపాలి. కొద్దిగా పుట్నాలు, 4-5 ఎండుమిర్చి, 5-6 ఎల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి వేపాలి. వీటికి కొలతలు ఏమీ ఉండవండి. పల్లీలు, జీడిపప్పు, పుట్నాలు మనకి ఏవి ఇష్టమైతే వాటిని ఎక్కువగా వేసుకోవాలి. ఇలా వేగాక చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, 1/2 స్పూను కారం వేసి కలపాలి. రాగి బొరుగుల్లో ఉప్పు కారం ఉంటుంది కాబట్టి ఈ తాలింపుకు సరిపడా కొంచెమే ఉప్పు కారం వేసుకోవాలి. ఇవన్నీ వేగాక వీటిని రాగి బొరుగుల్లో వేసి కలపాలి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే రాగి బొరుగుల మిక్చర్ రెడీ. ఈ మిక్చర్ గాజు బాటిల్లో పోసి గట్టిగా మూత పెట్టాలి. అంటే 10-15 రోజుల వరకు ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటుంది. మనకు కావలసినప్పుడు బౌల్లో వేసుకొని తినొచ్చు. కావాలంటే ఈ బొరుగుల మిక్చర్లో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే ఇంకా తినాలనిపిస్తుంది. వీటిలో కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఇవి త్వరగా జీర్ణమవుతాయండి. అన్ని సమయాల్లో స్నాక్స్ లాగా టీ టైంలో ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు.